సండే స్పెషల్ బోటీ కర్రీ అండి. ఎంతమందికి ఈ బోటీ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. మొదటిగా బోటీని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలను బోటీని వేసుకొని అవి మునిగినంత వరకు వాటర్ వేసుకొని పసుపు వేసుకోవాలండి. అవి కెళ్ళినంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దాన్ని చల్లగైనంత వరకు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. ఈ లోపు మసాలాకి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆనియన్, అల్లము, వెల్లుల్లి, గరం మసాలా దినుసులు కలిపి ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఆనియన్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకొని అది అందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న బోటీని వడకట్టుకొని ఓన్లీ బోటీని మాత్రమే వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ అయిన తర్వాత అది మూత పెట్టుకొని మా మసాలా అంతా పట్టాలి అని మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడికించుకున్నాను. ఉడికించిన తర్వాత ఓపెన్ చేసి అందులో మునిగినంత వరకు వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాను. అది కెళ్ళినంత వరకు ఉంచుకొని అందులో మటన్ మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టుకొని ఒక 2 విజిల్లు వచ్చినంత వరకు ఉడికించుకున్నానండి. ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే గుమగుమలాడే బోటీ కర్రీ రెడీ అయిపోయింది. చివరిలో కొత్తిమీర కూడా వేసుకున్నాను. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.